వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ పథకం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంలో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, ఇక 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ లో పొందుపరచాలని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ కూడా సులభంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఇక సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చూసుకుంటే త్వరలోనే మహిళలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణ కల్పన అయితే రానుంది. ఇక చూసుకుంటే కేవలం అవి ఆ జిల్లాల వరకే పరిమితం కానున్నాయా, లేకపోతే రాష్ట్రం మొత్తం పరిమితం కానున్నాయా అనే విషయం కూడా ఇంకా తెర మీదకి రావాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ ఉచితంగా బస్సు ప్రయాణం అనేది తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా దాని వెనకలు ఉన్నటువంటి ఆంతర్యాలు మాత్రం ఇంకా బయటకు రావట్లేదు. ఇక ఏదేమైనా సరే తెలంగాణలో లాగా రాష్ట్రం మొత్తం కూడా ఉచిత ఫ్రీ బస్సులు ఉంటాయా, లేదు అంటే కేవలం జిల్లాల వరకే పరిమితం అవుతాయా, ఇంకా దీని గురించి ఎటువంటి ప్రాముఖ్యతలు రాబోతున్నాయన్న విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. అయితే ఇక త్వరలోనే అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లోకి రానున్నట్టు మాత్రం తెలుస్తుంది. మేబీ ఆ ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడానికి ముందే ఈ విషయాలు కూడా, ఈ కండిషన్స్ కూడా పెడతారా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.